నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహాంతర లక్ష్యాలతో సమాజంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలు అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని దుబ్బా గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎడపల్లి మండలంలోని అల్లిసాగర్లో ఉత్సాహంగా సాగిన మట్టి స్నానం కార్యక్రమం. హాజరై మట్టి స్నానం ఆవశ్యకత తెలిపిన యోగా శిక్షకులు. తెలంగాణలో భారీగా పెరిగిన ఎండ తీవ్రత ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలి. మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. ప్రపంచ దేశాలు టూరిజంపై అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలోని మాణిక్ బండార్లో ఓరియంటల్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్. అనాథలు, పేదల ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయ దంపతులు. గత 18 ఏళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులపై కేసీఎస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో ఘనంగా శివాని నాట్యాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు పాల్గొని అభినందించిన సిపి సాయి చైతన్య. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. నిజామాబాద్ నగరంలోని పెన్షనర్స్ భవన్లో ఇందూర్ యువత వార్షికోత్సవ వేడుకల్లో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి. దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహాంతర లక్ష్యాలతో సమాజంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలు అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడించారు. దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహాంతర లక్ష్యాలతో సమాజంలో సంఘ్ చేస్తున్న సేవలను అభినందించారు. ఇందూరులోని గిరిరాజ్ కాలేజ్ మైదానం దుబ్బ ప్రాంతంలో నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నగర శాఖల సంగమం కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 1925 విజయదశమి పర్వదినాన స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని అన్ని శాఖలను ఒకే వేదికపై సమీకరించి ఈ సంగమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, సోదరభావం, శిస్తు, సేవా స్ఫూర్తి పెంపొందించడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర విశేషమని పేర్కొన్నారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త శ్రీ కల్లూరి ప్రభుకుమార్ ప్రసంగించి సంఘ్ సిద్ధాంతాలు, శతాబ్ద ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణపై వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమంలో 50 బస్తీల శాఖలు పాల్గొన్నాయని, ఇందూరు నగరంలో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో 75 బస్తీల నుండి శాఖలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని స్వయం సేవకులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రపంచ దేశాలు టూరిజంపై అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదివారం నాడు మాణిక్ బండార్ చౌరస్తాలో గల నూతనంగా నిర్మించిన ఓరియన్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ను ప్రారంభించారు. కళాశాల యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాలు టూరిజంపై అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నారు అని, టూరిజంలో ముఖ్య పాత్ర హోటల్స్ అని, హోటల్ మేనేజ్మెంట్ విద్య ద్వారా విదేశాల్లో కానీ భారతదేశంలో కానీ అత్యధిక ఉద్యోగాలు ఎక్కువ వేతనంతో ఉన్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, అందరికీ అందుబాటులో ఓరియన్ కాలేజ్ ఉంది అని, విద్యతో పాటు విదేశాలు ఉపాధి చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ 2వ కార్పొరేటర్ మోహన్, మాక్లూర్ మండల బీజేపీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, రమేష్ నాయక్, గొట్టుముక్కల సంజు, శ్రీనాథ్, మాణిక్ బండార్, తాండా వినోద్ నాయక్, చింతా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శాఖ ప్రారంభించడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ప్రమోటర్స్కు, స్టాఫ్కి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు వెనుకబడ్డ నిజామాబాద్ జిల్లా దక్షిణ తెలంగాణ పాలకులో దగాబడ్డ తెలంగాణ, ఉత్తర తెలంగాణ
ఒకప్పుడు నక్సలిజంతో యువత పానాలు కోల్పోయినారు ఉపాధి లేక. తర్వాత ఉపాధి లేక ఒకడు బొంబాయి అన్నాడు, ఒకడు దుబాయ్ అన్నాడు, ఒకడు బీవెండ్ అన్నాడు. గద్దెలెక్కిండ్రు, కొడుకులు అందరు మరిచిండ్రు ఉత్తర తెలంగాణని. ఆ పేదరికం పోలేదు, ఆ బొంబాయి బస్సులు ఆగలేదు. మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కొందరు కులాన్ని, మనుషులను విభజించాలని చూస్తున్నారని, కానీ తాము మాత్రం డిఎస్ అడుగుజాడలో అందరినీ కలుపుకొని పోవాలని చూస్తున్నామన్నారు. కొందరి నాయకుల స్వార్థ రాజకీయాలకు అమాయకులు బలవుతున్నారన్నారు. సన్మాన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వారికి కేటాయించిన కుర్చీలకు సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపు కులస్తులందరినీ కలుపుకొని పోవాలన్నదే తమ ఉద్దేశమని సంజయ్ పేర్కొన్నారు. కానీ కొందరు తమ మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి రావాలని ఉన్న కొన్ని అరాచక శక్తుల వల్ల రాలేకపోయారన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలిచి మున్నూరు కాపు జిల్లా సంఘం పిలుపు మేర సంజయ్ ఆధ్వర్యంలో అంటున్నాం. సంజయ్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటింగ్ జిల్లా మున్నూరు కాపు సంఘం. సంజయ్ అంటే యావత్తు మున్నూరు కాపు సంఘం అందరి పిలుపు మేరకే ఈ కార్యక్రమం జరుగుతుంది. సర్పంచుల కార్యక్రమం మీ అందరి ఆశీర్వాదంతో, సపోర్టుతోని, సహాయంతో ఎంతో మంది రాత్రింబాళ్ళు కష్టపడి పని చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేశారు మీరు కార్యక్రమం అనే పేరు వచ్చింది. ఆ పేరు నా ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్కరిది అని మనం చేసుకుంటాం. ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామ అభివృద్ధికి మరింత వేగం చేకూరుస్తూ భీమన్న ఆలయం నిర్మాణానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF ద్వారా రూపాయలు 25 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణాన్ని అత్యుత్తమ నాణ్యతతో పూర్తి చేసి భక్తులకు ఆదర్శవంతమైన ఆలయంగా తీర్చిదిద్దాలని కాంట్రాక్టర్కు సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యపై ప్రత్యేకంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు 46 కోట్లతోని వివో బిల్డింగ్, గ్రామ పంచాయత్ బిల్డింగ్, కంపౌండ్ వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి ప్రతి విలేజ్ లో వివో బిల్డింగ్స్ భూమి పూజ చేసి 31 మార్చ్ వరకు కంప్లీట్ చేయాలని ఆ ఐకేపీ వాళ్లకు తెలవడం జరుగుతుంది. ప్రతినిత్యం క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే చోట స్వయం సేవకులు అందరూ సామూహికంగా చేసే తపస్సు లాంటిదే నిత్య శాఖ అని RSS తెలంగాణ సహా ప్రాంత ప్రచారక్ కల్పాక్ గురి ప్రభు కుమార్ స్పష్టం చేశారు. RSS ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7:15 నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రభు కుమార్ మాట్లాడుతూ 100 సంవత్సరాల RSS ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ మాత్రమేనని, నిత్య శాఖను దేశభక్తుల కారమకారంగా ఎంతో మంది గుర్తించారని, శాఖలో తయారైన కోట్లాది మంది స్వయం సేవకులు వివిధ రంగాలలో తమ యొక్క ప్రకార దేశభక్తితో దేశం కోసం పనిచేస్తున్నారని, వారందరికీ స్ఫూర్తినిచ్చింది, నిరంతర స్ఫూర్తిని వారి హృదయాలలో రగిలింపజేస్తున్నది కూడా నిత్య శాఖ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 100 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు RSS విస్తరించిందని, RSS కార్యకర్తల యొక్క సంఖ్య పెరిగిన ప్రతి చోట సమాజంలో సౌభ్రతృత్వం మరియు దేశభక్తి పెరిగి ఆయా ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహులు సుమిత్ కుమార్, వెంకటేష్, నగర జిల్లా అధికారులు, స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మార్చి 1వ తేదీ నాడు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి
3,000 శాఖలు నగర వారీగా, ఖండ వారీగా, మండల వారీగా జరుగుతున్నాయి. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఆ పరమ పవిత్ర భారత మాతని ప్రతిరోజు కృతజ్ఞత తెలుపుకుంటూ నృత్య శాఖలో పాల్గొనేటువంటి స్వయం సేవకులు ఒకే చోటకు వచ్చి ఎలా అయితే మన ఇల్లు నగరంలో చలికాలం ఇలా ముగిసిందో లేదో ఎండ తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న క్రమంలో వెదర్ మ్యాన్ కీలక అలర్ట్ జారీ చేశారు. మార్చి నెల ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలలో భారీ పెరుగుదల కనిపిస్తుందని, పగటిపూట ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు అయిన భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అంచనా వేశారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ప్రాంతంలో ఎండ తీవ్రత 37 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వేసవికాలం అధికారికంగా ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినంత నీరు తాగుతూ శరీరానికి డిహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని వెదర్ మ్యాన్ సూచించారు. అల్లీసాగర్లో ఉత్సాహంగా మట్టి స్నానం నిర్వహించారు. పలు గ్రామాల నుండి జనం భారీగా తరలి వచ్చారు. ఇడపల్లి మండల ప్రముఖ పర్యాటక కేంద్రం అల్లీసాగర్ ఉద్యానవనంలో ఆదివారం మట్టి స్నానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రముఖ యోగా నిపుణులు యోగా రత్న ఎక్క ప్రభాకర్, సూర కిరణ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా ఓలి ముందు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మట్టి స్నానం ఆచరించేందుకు తరలి వచ్చారు. అల్లీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయుర్వేద వనమూలికలు మట్టిని సేకరించి శరీరానికి పూసుకొని ఆరిన తర్వాత స్నానాలు చేశారు. దీనితో శరీరంలోని అలర్జీలో అంటువ్యాధులు నయమవుతాయని విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ మట్టిలో 36 రకాల చెట్లని ఆ రసాలని కలిపి మట్టి బాత్ చేయిస్తున్నాం సార్. ఇది 1989 నుంచి మేము మట్టి బాత్ చేయిస్తున్నాం సార్. 42 సంవత్సరాల నుంచి యోగ సాధనలో ముందుకు వెళ్తున్నాం. ప్రతి వాళ్ళు వెళ్తున్నాం, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యోగ సేవ చేస్తూ ఉన్నాం. అంటే మీతో మనవి ఏంటిదనంటే, మేము ఏదైతే సేవ అందిస్తున్నామో ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోని మేము ముందడికి వెళ్తున్నాం సార్. అందరు సహకరించి ప్రతి గ్రామంలో, ప్రతి నిజామాబాద్ సిటీలో కూడా అన్ని వాళ్ళల్లో యోగ సెంటర్లు ఓపెన్ చేసుకొని మాకు తెలిసిన ఆయుర్వేదంని కూడా మీ ముందట చూస్తామని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, ప్రపంచ దేశాలు టూరిజంపై అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నాయని ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రాజెక్ట్ అధినేత ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతంలోని మాణిక్ బండార్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఓరియన్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రాజెక్ట్ అధినేత గండ్ర ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం 54వ బిలియన్లు వ్యాపారం హోటల్ మేనేజ్మెంట్ పైనే ఆధారపడి ఉన్నాయని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. టూరిజంలో ముఖ్య పాత్ర హోటల్ మేనేజ్మెంట్ వ్యవస్థ పోషిస్తుందని చెప్పారు. స్కిల్ ఉన్న వారికి అత్యధిక ఉపాధి అవకాశాలు ఈ హోటల్ మేనేజ్మెంట్లో లభిస్తున్నాయని వివరించారు. అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ మేనేజ్మెంట్ కళాశాల యాజమాన్యంను ప్రేమ్ సాగర్ రావు అభినందించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించి మంచి పేరు, ప్రత్యేకతలు పొందాలని ఆశీర్వదించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యలో ఇవాళ ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నిజామాబాద్ పట్టణంలో, ఇందూరు పట్టణంలో ఇనాగ్రేట్ చేయబడింది. మీరందరూ సాధారణంగా ఎవరైతే ఇక్కడ 3 పార్ట్నర్స్ కలిసి ఈ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశారు, వీళ్ళకి ఈ నిజామాబాద్ లాంటి ప్లేస్లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ని వీళ్ళకి ఆలోచన రావడం, దాన్ని మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్గా ప్రజల ముందుకు వెళ్ళడము, ఇది చాలా గొప్ప ఆలోచన. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాణిక్ బండార్ కళాకారులకు నటరాజ నంది అవార్డులు వరించాయి.
హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాణిక్ బండార్ కళాకారులకు నటరాజ్ నంది అవార్డులు వరించాయి. అంజలి సిస్టర్స్ డాన్స్ అకాడమీ చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు స్వంతం చేసుకున్నారు. అంజలి సిస్టర్స్ అకాడమీ గురువులు గీతాంజలి పులింటి విద్యార్థులు కృషిక, కృపాసిని, రిషిక, మనస్విని, కార్తీక తదితరులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వార్షిక సమావేశాన్ని నేడు సుభాష్ నగర్లోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించారు. తమ సంస్థ చేసే కార్యక్రమాలను మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఈ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థకి సహకరిస్తూ సేవలో పాల్గొంటున్న వారికి సేవా స్ఫూర్తి 2026 పేరిట అవార్డ్స్ను ఆయన చేతుల మీదుగా అందించారు. అనంతరం ఇందూరు యువత చేస్తున్న కార్యక్రమాలకి సంబంధించిన అన్నదానం మరియు అనాథ శవాల అంతిమ సంస్కారాలు గురించి 2 పాటలను ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ మానవత్వానికి ప్రతీకగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు నిలుస్తున్నాయని అన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తన జీవితాన్ని సేవకి అంకితం చేసి సేవలను అంకిత భావంతో చేయడం గొప్ప విషయమని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వారి సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఈ సమావేశం ప్రారంభంలో చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అవార్డ్స్ అందుకున్న వారి వివరాలు: అరుణ్ రావు, దొడ్డి సుజన్ కుమార్, కొండ నాగేందర్, మున్నూరు ప్రభాకర్, నరేందర్ రెడ్డి, వాల బాలకిషన్, జయదేవ్ వ్యాస్, మద్ది గంగాధర్, కూర రమేష్, ఇందూరి శేఖర్. ఈ కార్యక్రమంలో న్యాలం రాజు, ప్రవీణ్ యాదవ్, 38వ డివిజన్ బి సతీష్ కుమార్, పిఆర్టీయు దర్పల్లి మండల అధ్యక్షుడు పెట్టేవారు వినోద్, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సుజాతారెడ్డి, పుష్పావతి, నాగమణి, బోడా హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఎదుటి మనిషిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడి గురించి చెప్పాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ధైర్యము, ఓపిక, సహనం అవసరం. ఏదో ఒక వ్యక్తికి చేసి వదిలిపెడతామని అంటే చేయొచ్చు, ఒక వ్యక్తికి చేసి వదిలిపెట్టచ్చు. దానికి చెప్పలసిపులు సరిపోతారు. ఇలాంటి సేవ విస్తృతంగా అన్ని రంగాలకి, చనిపోయిన వారిలో మన అన్ని మతాలు ఉంటాయి. అదేవిధంగా బతికుండి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, మానసికమైన రోగులకు, ఇలాంటి ఏది ఎక్కడ అవసరమో ఎన్ని హోల్స్ ఉన్నాయో ఆ ప్రతి హోల్ వెనుక మన కోసం పడేటువంటి కష్టాన్ని గుర్తు చేయాలి. అలాంటి తల్లిదండ్రులకు కదా ఈరోజు మనం నిజమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. అలాంటి గౌరవాన్ని ఈరోజు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ యువతకు నేర్పిస్తుంది. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. అనాథలు, పేదలు ఆకలితో అలమటిస్తుంటే వారు తట్టుకోలేరు. ఒక్క పూటైనా అన్నం పెట్టి కడుపు నింపనిదే వారి మనసు సంతృప్తి చెందదు. 1 కాదు 2 కాదు, గత 18 సంవత్సరాలుగా పేదల ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ఉపాధ్యాయ దంపతులపై K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న హజారి మనోజ ఘాటాడి రామ్ ఉపాధ్యాయులు మనోజ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ ZPHS లో, రామ్ బోధన్ మండలం అమ్దాపూర్ ZPHS లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. పెళ్లైన కొత్తలో ఈ దంపతులు పేదరికం అనుభవించారు. ఒక పూట తినడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే అనుకున్నారు, జీవితంలో స్థిరపడిన తర్వాత పేదలకు కనీసం ఒక పూట అయినా భోజనం పెట్టి ఆకలి తీర్చాలని. మొదట రామ్ కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. తర్వాత భార్య మనోజను ప్రోత్సహించారు. దీంతో ఆమె కూడా హిందీ పండిత్ గా ఉద్యోగం సాధించారు. కొలువు పొందిన కొన్నాళ్లకు వారు అనుకున్న అంశాన్ని ఆచరణలో పెట్టారు. గత 15 ఏళ్లుగా ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా ఒక పూట భోజనం పెడుతున్నారు. పాఠశాలకు సెలవులు, పండగ రోజుల్లో కనీసం 100 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు. శీతాకాలంలో రగ్గులు అందజేస్తున్నారు. ఆ దంపతులు తమ పిల్లలు ప్రణీత్ కుమార్, ప్రీతం కుమార్ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల సేవలకు మెచ్చి పలు సంఘాలు అనేక అవార్డులతో సత్కరించాయి. గత 15-18 సంవత్సరాలుగా మేము ఈ నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు మరియు యాచకులకు మాకు తోచిన విధంగా, మాకు వీలు కలిగినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా మేము అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఎందుకంటే
మేము గత 15 సంవత్సరాలకు ముందు పేదరికంలో ఉన్నప్పుడు మాకు ఆకలి విలువ అనేది తెలుసు కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు ఆకలితో ఉండడం మాకు బాధాకరమైనటువంటి విషయము. మరి వాళ్ళకు ఒక్క పూట అన్న కడుపు నిండా అన్నం పెడదామనేటువంటి సదుద్దేశంతో మరి అప్పటి నుంచి 15-18 సంవత్సరాలుగా మేము వీలు దొరికినప్పుడల్లా మరి నెలకు ఒక 2 లేదా 3 సార్లు మేము 15 నుంచి 18 ఏళ్ళ నుంచి బీద వాళ్ళకి సేవ చేస్తున్నామండి. మేము పెళ్ళైన కొత్తలో బీదరికం భరించాం కాబట్టి మాకు ఆకలి బాధ అనేది తెలుసు. కాబట్టి మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత బీదవారికి అన్నదానం చేయడం నేర్చుకున్నామండి. నిరుద్యోగులకు, యాచకులకు, నిరాశ్రయులకు భోజనం పెట్టడం మాకు చాలా ఇష్టమండి. మేమే స్వయంగా ఇంట్లో వంట చేసి మేమే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి దగ్గర వెతుకుతూ వాళ్ళ దగ్గర వెళ్ళి అన్నం పుట్టున పెట్టి తినే వరకు ఉండేసి అక్కడి నుంచి వెళ్ళిపోతామండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ మగ్గరి నరసింగరావు, తోట పోతన్న కాశీ, సంపత్ కాసరి, రాజన్న, లిఫ్ట్ చైర్మన్ భోజన్న, లిఫ్ట్ డైరెక్టర్ అన్మల్లు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పోతన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలవడం జరిగింది. నాలేశ్వరం మాటు కాల్వ మరియు గంగోడున పుష్కర ఘాటు గురించి విన్నవించడం జరిగింది. సార్ వెంటనే సానుకూలంగా స్పందించి పుష్కర ఘాట్ మరియు మాటు కాల్వ మున్నూరు కాపు సంఘం నుంచి పుప్పల భోజన ఇంటి వరకు సీసీ రోడ్ చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి పనుల గురించి నిజామాబాద్ కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, నాలేశ్వర్, గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు విలేజ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్, లిఫ్ట్ చైర్మన్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇట్టి పనులకు హామీ ఇచ్చిన మన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో శివాని నాట్యాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో శివాని నాట్యాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య హాజరై మాట్లాడారు. 125 మంది విద్యార్థుల ప్రతిభ అభినందనీయమన్నారు. శివాజీ నాట్యాలయం సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్య విజ్ఞాన్ దేవులపల్లి ప్రశాంత్ కుమార్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ ట్రెడిషన్స్, సీనియర్ జర్నలిస్ట్ సుమన్ దండంరాజ్, బాల్ భవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, కేఓఎస్ కోఆర్డినేటర్ లతా, వెంకటలక్ష్మి, నవనీత తదితరులు పాల్గొన్నారు. ఇందూరు పట్టణంలో శివాని నాట్యాలయం 21వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సందర్భంగా 125 మంది విద్యార్థులతో కొండపైన తరంగ నృత్యాన్ని చేయడం చాలా అద్భుతం. కొండపైన 125 మంది విద్యార్థులతో చేయించిన నా శిష్యురాలు నవనీత ఎంతో కష్టపడి విద్యార్థులందరికీ గత 2 నెలలుగా శిక్షణ ఇస్తూ చక్కగా అద్భుతంగా ప్రదర్శించింది. అదేవిధంగా ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. అంటే చాలా గొప్ప విషయం. తనకి అవార్డు రావడం మా అందరికీ గర్వం. సాలూరా మండల కేంద్రంలోని ప్రజ్ఞాశ్రీ హై స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలోని ప్రజ్ఞాశ్రీ హై స్కూల్ 26వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏసీపీ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. విద్యార్థి దశలోనే భవిష్యత్తు కార్యాచరణపై ప్రావీణ్యం, నైపుణ్యతను కలిగి ఉన్నప్పుడే ఉత్తమ భవిష్యత్తుకు మార్గదర్శకాలు ఏర్పడతాయన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలకు డాన్సులు చేసి ప్రముఖులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ విజయబాబు, ట్రస్మా డివిజన్ అధ్యక్షులు మిద్యాలరాజు, బోధన్ ఎంవీఐ శ్రీనివాస్, ప్లాస్మా బోధన్ పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, పాఠశాల కరెస్పాండెంట్ లతారాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చదివే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చేయడానికి నేను శారీరకంగా కృషి చేస్తున్నాం. మేమందరం కూడా మరి గత సంవత్సరం కూడా ఒకప్పుడు మార్కులు ఉండేవి 10th క్లాస్లో, తర్వాత గ్రేడ్లు వచ్చాయి, కొన్ని మధ్య మార్కులు వచ్చాయి. మాకు గ్రేడ్ల కంటే ముందు హైయెస్ట్ మార్క్స్ 72 ఉన్నాయి. ఆ తర్వాత చందూరు మండలంలో కార్యక్రమ గ్రామస్తులు బంజారాలు హోలీ ఘనంగా నిర్వహించారు. చందూరు మండలంలో కార్యక్రమ గ్రామస్తులు చందూరు బస్టాండ్లో బంజారా హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. వేషధారణ వేసి నాట్యాలు, పాటలు పాడుతూ డాన్సులు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ సొసైటీ మాజీ చైర్మన్ చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పక్క గ్రామ గిరిజన సోదరులు అన్నలకు మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇది ప్రాచీన సాంప్రదాయము.
సేవలాల్ మహారాజ్ ఎప్పటి నుంచి జన్మించిన అప్పటి నుంచి జరుగుతున్న సాంప్రదాయము చిన్న పెద్ద కలిసికట్టుగా చేసుకునే పండగ. ఇది శుభప్రదినము. ఇది సంప్రదాయం ఇలాగే ఎల్లకాలం ఉండాలని ఆ భగవాన్ సేవలాల్ మహారాజ్ని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరగాలని మన గిరిజన మన కార్యక్రమం తండావాసులకు విన్నపించుకుంటున్నాము. పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. నిజాంబాద్ నగరంలోని వినాయక్ నగర్ పార్టీ గల్లీ మున్నీరు కాపు సంఘం భవనంలో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు సుధం శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు సమక్షంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘ అభివృద్ధి విషయంతో పాటు పలు అంశాలపై ఉన్న ఎజెండాపై సభ్యులంతా కలిసి చర్చించారు. సంఘ భవనం కళ్యాణ మండపం ఏప్రిల్ 1 నుండి 2 ఏళ్ల పాటు కాల పరిమితి కోసం వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో మిట్టాపల్లి బాలరెడ్డి కుమారుడు మనోహర్ పాల్గొని కైవసం చేసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో కుల పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు సమావేశం ప్రారంభంలో ఇటీవల కాలంలో సంఘ సభ్యులు మరణించిన వారి ఆత్మశాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సిరికొండ శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ నిష్ణాతులైన డాక్టర్లు డాక్టర్ రమణేశ్వర్ న్యూరో సర్జన్, డాక్టర్ లక్ష్మీరెడ్డి ఎండి ఫిజిషియన్, డాక్టర్ సతీష్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ మోసిన్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ మోహన్ పల్మనాలజిస్ట్, డాక్టర్ జయప్రకాష్ సింగ్ సర్జన్, డాక్టర్ విఠల్ క్రిటికల్ కేర్ అనస్థీషియా స్పెషలిస్టులు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్ బిన్ అమ్దాన్ మాట్లాడుతూ సిరికొండ మండల కేంద్రంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడం లక్ష్యంగా శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు జిల్లాలో అనేక ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ హెల్త్ క్యాంపులో వచ్చిన ఓపీ పేషెంట్లకు ఉచిత మందులు, బీపీ, షుగర్ టెస్ట్, ఈసీజీ, టుడికో టెస్టులు నిర్వహించి అవసరమైన మందులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఓపీ పేషెంట్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా అనేకంగా ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల, ఇదే పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థిని నేను. ఎందుకంటే నా సొంత గ్రామమైనా నేను ఇక్కడ చదువుకున్నా. ఈ రోజు ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయో అందులో సగానికి పైగా నేనున్నప్పుడు ఇచ్చినటువంటి బిల్డింగ్స్ అనేటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెడుతూ, మీ తల్లిదండ్రులు, మీ పెద్దలు, మీ కుటుంబ సభ్యులు ఏదైతే మీ మీద పూర్తి విశ్వాసం పెట్టుకుని ఈ విద్య మీద మీకు అవకాశం కల్పించినటువంటి ఇటు ప్రభుత్వ నిజామాబాద్ నగరంలో రోకడ్ హనుమాన్ ఆలయంలో హోలీ పండుగ పురస్కరించుకుని భజన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని రోకడ్ హనుమాన్ ఆలయంలో హోలీ పండుగ పురస్కరించుకొని హోలీ వేడుకలు మార్వాడి సమాజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకరినొకరు రంగులు పూసుకొని ఆనందంగా గడిపారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా హోలీ పండుగ ప్రత్యేక పాటలు అందరినీ ఆకర్షించాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో మాతృపితృ పూజన్ దివాస్ చేపట్టడం జరిగింది. బాన్స్వాడలో విద్యార్థులతో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రాల మధ్య విద్యార్థులు తమ తల్లిదండ్రులను కూర్చోబెట్టి చిన్నాలు తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి కుంకుమ పసుపుతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు మన తొలి గురువులు, వారు చేసే త్యాగాలు అపారమైనవన్నారు. వారి పట్ల గౌరవం చూపడం ప్రతి విద్యార్థి కర్తవ్యమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో వినయం, గౌరవం, కృతజ్ఞత వంటి విలువలు పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పాల్గొన కులకర్ణి, జైళ్ల శాఖ డిఐజీ శ్రీనివాస్, గడ్డం వాణి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్కూళ్లలో మన యొక్క భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన ధర్మంలో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనం మిస్ అవుతూ ఉన్నాం. తల్లి తండ్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లలకి ఎప్పటికీ కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా, పిల్లలు ఏమంటున్నారు, డాడీ నీకు తెలవదు, మమ్మీ నీకు తెలవదు, మీకు అసలు ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్నటువంటి స్పీడు, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ మీకు తెలవట్లేదని తల్లిదండ్రులు పిల్లల్ని నోరు మూపేయట్లేదు, పిల్లలే తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ విజయం మాదిగ అమరవీరులకు అంకితమని టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లాని శివ మాదిగ పేర్కొన్నారు.
3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ చౌరస్తాలో మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమ ఘట్టాలలో విరోచితమైన పాత్రను పోషించి జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరుల స్ఫూర్తితోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు మల్లేష్ మాదిగ మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు బంటు జ్యోతి మాదిగ ఉద్యోగస్తుల సంఘం మైసయ్య, రాములు, రమేష్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తెడ్డు గంగారం తదితరులు పాల్గొన్నారు. నేటికి ఇదే తేదీన మాదిగ అమరవీరులు పొన్నాల సురేందర్ మాదిగ మిలిటరీ ఉద్యోగంలో గాంధీ భవన్ ముట్టడిలో గతంలో జాతీయ నాయకత్వం ఏదైతే పిలుపిచ్చిందో వర్గీకరణ సాధన కోసం 2009 సంవత్సరంలో గాంధీ భవన్ ముట్టడిలో ఏదైతే వర్గీకరణ కోసం అసూలు బాచిన పొన్నాల సురేందర్, మహేష్, దామోదర్, రవి ఇలా తదితరులు వర్గీకరణ కోసం ఉద్యమం కోసం పనిచేసిన సమయంలో గాంధీ భవన్ ముట్టడిలో వీళ్ళంతా కూడా అమరులైనారు. ఆ గాంధీ భవన్ ముట్టడిలో మషై, బూడిదై వీళ్ళంతా కాలిపోయి జాతి కోసం నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. నగరంలోని వర్ణి రోడ్డులో గల సెయింట్ జేవియర్స్ పాఠశాల 43వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నగరంలోని వర్ణి రోడ్లో గల జనార్దన్ గార్డెన్స్లో జరిగిన ఈ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ పాల్గొనగా అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఎం సాయారెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ జమ్స్ నిజామాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ రోటరియన్ రంజిత్ సింగ్ ఠాకూర్, టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర కోశాధికారి ఎస్ జయసింహగౌడ్, టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షులు ఆర్ నిత్యానందం మరియు స్థానిక కార్పొరేటర్ కల్పే అర్చన పాల్గొన్నారు. అన్ని పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు మరియు పాఠశాల ప్రిన్సిపల్ లతా గౌడ్ తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పాకాల పుష్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో యూకేజీ విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా కన్వకేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు తెలియజేశారు. పిల్లలు ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, మ్యూజిక్, డ్రాయింగ్ వీటన్నింటిలో కూడా ప్రావీణ్యత ఉన్నట్లయితే వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచిగా అందించడానికి అవకాశం అనేటటువంటిది. ఎడపల్లిలో నల్లపోచమ్మ ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఆదివారం నల్లపోచమ్మ ఆలయ విగ్రహం ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత కూర పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం పండుగలు నిర్వహించారు. ఉదయం పూట డప్పులు వాయిద్యాలతో మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి వచ్చారు. గ్రామంలోని ప్రతి వీధి నుండి కూడా మహిళలు బోనాలు తీసుకొని మంగళ ఆరతులతో ఇందులో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున బోనాలు చూసినందుకు తరలి వచ్చారు. సందర్భంగా ఆలయంలో అమ్మవారిచే గ్రామ భవిష్యత్తు చెప్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్, గ్రామ పెద్దలు మల్కారెడ్డి, మోహన్ రెడ్డి, సుభాష్, మల్లెపూల శ్రీనివాస్, పోతున్న కామప్ప, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా ఆచరించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని గుంజల మాస్టర్ అందజీవన్ రావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి 1 వరకు తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో జరుగుతున్న యోగా శాస్త్ర సంగమం 2026 9వ అంతర్జాతీయ యోగా ఫిలాసఫీ సదస్సులో జిల్లా నుంచి అద్దె జీవన్ రావు పాల్గొన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా, పతాంజలి యోగా సూత్రాల మధ్య సారూప్యం అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. సూపర్ బ్రెయిన్ యోగా, పతాంజలి యోగా సూత్రాల మధ్య సారూప్యతలు ఉన్నాయని వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పతంజలి యోగా సూత్రాల్లోని ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన వంటి అంశాలు సూపర్ బ్రెయిన్ యోగాతో పోలి ఉన్నాయని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాను 14 రౌండ్లు ఆచరించడం ద్వారా ధ్యాన శక్తిని పొందుతామని అందజీవన్ రావు వివరించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి డొంకేశ్వర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండు హరీష్ మరియు బార్ల వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బైండ్ల ప్రశాంత్ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతే పార్టీకి బలమని యువ నాయకులు ప్రజా సమస్యలను గుర్తించి ప్రజల మధ్య ఉండాలని సూచించారు. అలాగే మండల యువజన కాంగ్రెస్ నూతన కమిటీలు, గ్రామ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేసి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు గౌరవప్రదమైన పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బానోత్ సుమన్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, మునీర్, నరేష్ యాదవ్, మారుతి, అశోక్, రాజు, ప్రభాకర్, ముఖేష్ యాదవ్, రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు ఈ భారతదేశ నిర్మాణంలో యువజన కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కూడా యువజన కాంగ్రెస్ నుంచి దేశంలో ఎదిగి ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క వెన్నుముక యువజన కాంగ్రెస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్సీ నుంచి మొదలుపెట్టుకుని యువజన కాంగ్రెస్ ద్వారా ఎదిగి ఈ దేశానికి, రాష్ట్రానికి, గ్రామాలకి, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కావున యువజన కాంగ్రెస్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందిస్తున్న పథకాలన్నీ ప్రతి ఒక్క అర్హులకి, నిజమైన లబ్ధిదారులకి, పేదవారికి చేరేలా. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కమ్మర్పల్లి మండలంలోని అస్సకొత్తూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని ట్రస్ట్ సభ్యులు సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. మోతెబిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్ కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్స్ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ బృందాన్ని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లుకా గంగాధర్, సెక్రటరీ నలిమేల రేవతి గంగారెడ్డి, ట్రెజరర్ తెడ్డు రమేష్, జోన్ చైర్మన్ చెరుకు పృథ్వీరాజ్, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఆసకొత్తూరు గ్రామంలో మా గ్రామ ప్రజలంతా ఈ ఉచిత కంటి వైద్యం పెద్ద ఎత్తున వచ్చి ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ముందుంటది. మా సభ్యుల సహకారం మంచిగా ఉంది. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ అభయ హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ మాలదారులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఇందూరు జిల్లా నిజామాబాద్లో మహా భిక్ష అనేటువంటిది హనుమాన్ స్వాముల భిక్ష ఏర్పాటు చేశారు గాయత్రి నగర్లో. మరి ఈ గాయత్రి నగర్లో హనుమాన్ భిక్ష చేసినటువంటి దాతలు కూడా ముందుకొచ్చారు. విశ్వం ఎడిటెక్ ఆధ్వర్యంలో స్పెల్ బి రాష్ట్ర స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర స్థాయి పోటీలు నిజామాబాద్లోని అంబేద్కర్ భవన్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ నుంచి 85 పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. స్పెల్లింగ్ బి ఎగ్జామ్లో పాల్గొన్న 150 మంది పిల్లల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులలో 12 మంది పిల్లలు విజేతలుగా ఎంపికయ్యారు. వీరు మార్చిలో జరిగే నేషనల్ లెవెల్లో పాల్గొంటారని విశ్వం ఎడిటెక్ డైరెక్టర్ పిపిఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌట్ గిరిరాజ్ కాలేజ్ ఇంగ్లీష్ హెచ్ఓడి డాక్టర్ దండుస్వామి, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవి రమణ చారి మాట్లాడుతూ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి స్పెల్లింగ్ బీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రీజనల్ హెడ్ వినాయక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, తల్లిదండ్రులు హాజరయ్యారు. మరియు విశ్వం టీం అనంత్, శ్రవంతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. And for this year, we just conducted at 5 different levels: school level, zonal level, regional level, national level, and international level. In school level, we got around 1,70,000 students participating in preliminary round, school level, and where we conducted the written exam, and we selected about 7,000 students for the next level, zonal level.
and from zonal level, and today it's going to be an event for regional level, state level in Nizamabad zone. అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు పాఠశాల వజ్రోత్సవాలు సినోవా 2026ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్, 10వ వార్డు కార్పొరేటర్ సిరాజుద్దీన్ పాల్గొని తమ సందేశాలని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి అధ్యక్షులు, సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ వెంకట నారాయణ గౌడ్, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు బెల్లాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఆయుబ్ బిన్ హబీబ్ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. బాగా ఘనంగా స్కూల్లో జరుపుకుంటున్నాము. పిల్లలు కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీని ముఖ్యంగా కార్పొరేటరు మరియు అందరూ కూడా ఎవరైతే విద్యార్థులకి ఎంబార్లు, వీడిసీ వాళ్ళు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి బాగా సహకరించడం జరిగింది. మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి బీర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘంలో ఆదివారం బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 108 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మిన్నా పేర్కొన్నారు. బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ ఈ కార్యక్రమంలో పాల్గొని లయన్స్ క్లబ్ సభ్యులు సామాజిక సేవలో ముందు ఉండడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిషోర్, గాలు, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ కాజీగా ఫైజ్ మహియుద్దీన్ అన్సారీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాల్కొండ మండల కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బాల్కొండ, ఆర్మూర్, మోల్తాన్, కమ్మర్పల్లి, జగనన్పల్లి, ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్, ముప్కాల్, మండోరా, ఎర్రగట్ల, వేల్పూర్ మండలాల పరిధిలో తనకు పెళ్లిళ్లు చేసే అధికారం ఉత్తర్వులో ఉందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి సుమారు 80 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో కాజీగా విశేష సేవలు అందించాలని ఫైజ్ మొయుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ నూతన కాజీని బాల్కొండ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజరుద్దీన్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షాహిద్, మైనార్టీ నాయకులు షేక్ వాహబ్, యూనుస్, సయ్యద్, రియాజ్, ఇమ్రాన్, సయ్యద్, సంసుద్దీన్ తదితరులు అభినందించారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 37వ డివిజన్ సంజీవయ్య కాలనీలో గల అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గన్నాపురం యాదగిరి, కార్యదర్శిగా బర్కటం రవి, కోశాధికారి మహేష్లను ఎన్నుకున్నారు. ఏదైతే 37వ డివిజన్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్లో అంబేద్కర్ యువజన సంఘం సంజీవయ్య కాలనీలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందో అదేవిధంగా ఈ సంజీవ కాలంలో కింగ్ మేకర్గా గెలిపించిన మేము ఆయన వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహాంతర లక్ష్యాలతో సమాజంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలు అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని దుబ్బా గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఎడపల్లి మండలంలోని అల్లిసాగర్లో ఉత్సాహంగా సాగిన మట్టి స్నానం కార్యక్రమం. హాజరై మట్టి స్నానం ఆవశ్యకత తెలిపిన యోగా శిక్షకులు. తెలంగాణలో భారీగా పెరిగిన ఎండ తీవ్రత ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలి. మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. ప్రపంచ దేశాలు టూరిజంపై అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలోని మాడిక్ బండార్లో ఓరియంటల్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్.
అనాథలు పేదల ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయ దంపతులు. గత 18 ఏళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులపై KCS-GTPL స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో ఘనంగా శివాని నాట్యాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొని అభినందించిన సిపి సాయి చైతన్య. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. నిజామాబాద్ నగరంలోని పెన్షనర్స్ భవన్లో ఇందూరు యువత వార్షికోత్సవ వేడుకల్లో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.